మహాలక్ష్మి ఫ్రిడ్జ్ పక్కన దాక్కుని ఉండడం సీత చూస్తుంది. ఇక మహాలక్ష్మి చేతిని కావాలని తొక్కుకుంటూ మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది. ఇక అదే టైంకి అర్చన దగ్గు వస్తూ దగ్గటం వల్ల ఎవరది అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక అర్చన పిల్లిలాగా అరుస్తూ ఉంటుంది. దొంగ పిల్లి డోర్లన్నీ వేసినా కూడా లోపలికి వచ్చింది, నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీత అక్కడ ఉన్న బూజుకర్ర తీసుకుని దాన్ని రివర్స్ తిప్పి డైనింగ్ టేబుల్ కింద పెట్టి దొంగ పిల్లి బయటికి రావే బయటికి రా అని చెప్పి అర్చనను తోస్తూ ఉంటుంది. అయ్యో పిల్లిని కొట్టడం పాపం కదా, పోతే అదే పోతుందిలే అని చెప్పి కొంతసేపటి తర్వాత ఆ బూజుకర్రని అక్కడే వదిలేసి సీత వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా బయటకు వచ్చి ఆ సీత మనమల్ని చూసి కావాలనే చేసింది కదా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో తెలియదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఆ సీత నా చేతిని పచ్చడి చేసింది అని చెప్పి మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నీకు చేతిని మాత్రమే పచ్చడి చేసింది, నాకు ఒళ్ళంతా పచ్చడి చేసింది. అబ్బా ఆ సీత సంగతి రేపు చూసుకుందాంలే, పద మహా వెళ్ళి పడుకుందాం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. రాజ్యం టిఫిన్స్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి అర్చన వచ్చి ఏంటి రాజ్యం టిఫిన్స్ రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. రెడీ అమ్మా అని రాజ్యం చెప్తూ ఉంటుంది. ఇవన్నీ నువ్వే చేసావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనే చేశానమ్మా, రాత్రి కూడా అడిగారు ఎందుకు అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే అవన్నీ నీకు అనవసరం, నువ్వు వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అర్చన తయారు చేసిన టిఫిన్స్ అన్ని కూడా మూతలు ఓపెన్ చేసి చూసి వావ్ సూపర్ మెనో, ఈరోజు అందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు, రాజ్యం భలే వెరైటీస్ చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఉప్మా, దోశ, ఇడ్లీ, వడ, కొబ్బరి చట్నీ అన్నీ కూడా భలే చేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని నేనే స్పెషల్గా చేయమని చెప్పాను అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఓ ఇది నేమేనోనా మహా సూపర్ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా టిఫిన్స్ వడ్డించుకుని తింటూ ఉంటారు. ఆహా అసలు రాజ్యం చేతి వంట ఎవరి చేతి కూడా రాదు, అంత బాగా చేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సీత రేవతి కిందకి వస్తారు. సీతను చూసిన అర్చన అందరూ బయటకు వెళ్ళిపోయారు, కానీ సీత రేవతి ఇంట్లోనే ఉన్నారు. తన పాయిజన్ ప్లాన్ మనకు తెలిసిందని పాపం ఫీల్ అవుతుందేమో సీత అని అర్చన అంటూ ఉంటుంది. అది తాడి ఎక్కే రకమైతే నేను తలదన్నే రకాన్ని అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ సీత రేవతి లేకుండా మొత్తం తినేసి వాళ్ళ కడుపును కాలేలా చేద్దాం మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సీత రేవతికి సైగ చేస్తుంది. ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు. మహాలక్ష్మి వాళ్ళు వినేలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సీత, రాత్రి మన వదినలకు విషం పెట్టి చంపేస్తానని తెగ కోతలు కోసావు, ఇప్పుడేంటి కాముగా ఉన్నావు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే దాన్ని కిచెన్లోకి పోనివ్వకపోతే కాముగా ఉండగా ఏం చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అర్చన మనసులో అనుకుంటూ ఉంటారు. నువ్వు నిజంగానే మా వదినలకు ఎక్కడ విషం పెట్టి చంపేస్తావేమని భయపడ్డాను, నువ్వు మా వదినలకు విషం పెట్టినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ చెప్పాల్సింది సీతకు కాదు రాజ్యానికి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సీతను వంటగదిలోకి రాకుండా చేసింది రాజ్యమే కదా అని చెప్పి మనసులో తనలో తానే అనుకుంటూ ఉంటుంది. సారీ పిన్ని, నేను చేసేది చెప్తాను, చెప్పిందే చేస్తాను. అంటే ఏంటి సీత, మా వదినలు తింటున్న టిఫిన్లో విషం కలిపేశావా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో కలిపేశాను అని చెప్పి సీత చెప్పడంతో ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎప్పుడు కలిపావు సీత, అయినా ఈరోజు వంట చేసింది నువ్వు కాదు కదా రాజ్యం కదా అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. విషం కలపడానికి వంట చేయాలా, రాజ్యమక్క చేసిన వంటల్లో విషం కలపకూడదా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టిఫిన్ తినుకుంటా వెంటనే లేచి నిల్చుని టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే చెప్పిన పని చేసేసావన్నమాట అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఆహాహా, చెప్పిన పని చెయ్యకపోతే నేను సీతను ఎలా అవుతాను పిన్ని అని చెప్పి సీత అంటూ ఉంటుంది. పగ పట్టాక ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందే అని సీత అనడంతో ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మన పని అయిపోయింది, వెళ్దాం పద పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. రాజ్యం అని మహాలక్ష్మి పిలవటంతో రాజ్యం వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో రాజ్యం నేనే చేశానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు వంట చేస్తున్నప్పుడు సీత రాలేదు కదా అని చెప్పి మహాలక్ష్మి అనడంతో రాలేదమ్మా, కానీ నాకు ఒకసారి మా ఆయన ఫోన్ చేస్తే మాట్లాడడానికి పక్కకు వెళ్ళాను అని
రాజ్యం చెప్తూ ఉంటుంది. అప్పుడేమైనా సీత వచ్చిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా నేను చూడలేదు అని చెప్పి రాజ్యం అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక దాంతో రాజ్యం ఏమైందమ్మా, తిన్నదంతా కక్కుతున్నారు, టిఫిన్ బాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పోవే పనికి మాలిందన్న, రాత్రి అంత చెప్పినా కూడా నువ్వు ఏం చేశావే, మా ప్రాణాల మీదకు తీసుకొచ్చావు అని చెప్పి కోపంగా ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న సీత, నిన్న మా అమ్మ నన్ను తెచ్చిన స్వీట్లో విషం కలిపారంటారా, అనుభవించండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్ళి నా ఫోన్ ఎక్కడ అని చెప్పి అంతా వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే అర్చన వెళ్ళి, మహా మనం కొద్దిసేపట్లో చచ్చిపోతామా, మన ఫోటోకి దండ వేస్తారు, దీపం పెడతారు, ఫోన్లో అందరూ రిప్పన్ పెడతారు, మనకి పాడి కడతారు, ఎలా మహా అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. ఏం అరవకే, నువ్వు సీత కంటే ముందు నువ్వే నన్ను చంపేలా ఉన్నావు, ముందు నీ ఫోన్ తీసుకుని గిరికి డాక్టర్కి ఫోన్ చేయి, నేను రామ్కి జనాకి ఫోన్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అర్చన ఏడ్చుకుంటూ గిరికి ఫోన్ చేస్తే చెప్తుంది. ఇక మహాలక్ష్మి కూడా జనార్దన్కి రామ్కి ఫోన్ చేసి చెప్తుంది. డాక్టర్కి ఫోన్ చేసావా అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో ఎందుకు మహా, మనకి పోస్ట్ మార్టం చేయడానికి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. కాదే, మనకు ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ సీత వల్లే, సీత మనల్ని ఇంత టెన్షన్ పెడుతుంది, ఏం చేస్తుందో ఏమిటో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అదే టైంకి సీత హ్యాపీగా కాలు మీద కాళ్ళు వేసుకుని కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంతలో రామ్, జనార్దన్, గిరి ఆఫీస్ నుంచి వచ్చి మహా, అర్చన ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పైన రూమ్లో ఉన్నారా లేకపోతే పైలోకానికి వెళ్ళారో తెలియదు అని చెప్పి సీత చెప్పడంతో చేసిందంతా చేసి ఎంత చక్కగా ఆన్సర్ చేస్తుందో చూడండి అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. ముందు పిన్ని వాళ్ళు ఎలా ఉండారో చూడాలి, పదండి వెళ్దామని రామ్ అంటూ ఉంటాడు. ఇక రామ్, జనార్దన్, గిరి బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే రేవతి వచ్చి, సీత నాకు ఒక డౌట్ ఉంది, ముందు మా ఇద్దరు వదినలో ఎవరు పోతారు అని సీతను అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికి కూడా అదే డౌట్ ఉంది పిన్ని అని సీత అంటూ ఉంటుంది. సీన్ చాలా బాగుంది, సినిమా ఇప్పుడే మంచిగా ముందుకు వెళ్తున్నట్టుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటే, క్లైమాక్స్ వరకు చూడండి పిన్ని చాలా బాగుంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇంతలో రాజ్యం వచ్చి ఏం జరుగుతుందమ్మా, అసలు సినిమా ఏంటి, క్లైమాక్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కొన్ని సినిమాలు క్లైమాక్స్ వరకు చూస్తేనే అర్థమవుతుంది రాజ్యమక్క, చూస్తూ ఉండు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మీరేం చెప్తున్నారో నాకైతే ఏమీ అర్థం కావటం లేదమ్మా అని చెప్పి రాజ్యం అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన, మహా నా కడుపులో నొప్పిగా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏదోలా ఉంది, నేను ఇప్పుడు చచ్చిపోయేలాగా ఉన్నా అని చెప్పి మంచం మీద దొర్లుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. నాకేదో బాగున్నట్టు, నాకు కూడా అలానే ఉంది, నువ్వు చెప్తున్నావు నేను చెప్పలేకపోతున్నా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్, గిరి, జనార్దన్ రావటంతో బావా రండి మేము చచ్చిపోతున్నాము అని, ఆ సీత ఎంత పని చేసిందో చూడండి అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. పిన్ని మీకేం కాదు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. డాక్టర్కి ఆల్రెడీ ఫోన్ చేశాం, డాక్టర్ వచ్చేస్తాడు రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. రామ్, ఆ డాక్టర్ వచ్చే వరకు నేను ఎక్స్పైర్ అయిపోతానేమో, మేము లేకుండా మీరు ఎలా బతుకుతారో ఏమిటో అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న గిరి, అర్చన కాస్త ఓపిక పట్టు, నీకేం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. అవును మహా, ధైర్యంగా ఉండండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చి మహాలక్ష్మిని చెక్ చేస్తూ ఉంటే, నన్ను ముందు చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. నీకేంటి అంత తొందర, కాసేపు ఆగు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో, ఏంటి మహా, నీ ప్రాణం అయితే కనుక చాలా గట్టిది, నా ప్రాణం గుడ్డిది, నాకు ముందు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. ఆగండమ్మా, మీరు కామ్గా పడుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. చచ్చిపోయాక ఇలాగే పడుకోవాలి కదా డాక్టర్ అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పినట్టు చెయ్యి, ముందు ఇద్దరం పడుకుందాం పట్టు అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ఇక అర్చన, మహాలక్ష్మి ఇద్దరు కూడా బెడ్ మీద పడుకుంటారు. ఇక డాక్టర్ మహాలక్ష్మిని చెక్ చేసి అర్చనని చెక్ చేస్తూ ఉంటాడు. మీరు పాయిజన్ ఫుడ్ తిన్నారా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటాడు. అవును, పాయిజన్ కలిపిన ఫుడ్ తిన్నామని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. దాంట్లో పాయిజన్ ఉందని తెలిసి ఎలా తిన్నారని చెప్పి డాక్టర్ అడుగుతుంటారు. అంతా సీత వల్లే అని చెప్పి గిరి చెప్తుంటాడు. ఆవిడెందుకు మిమ్మల్ని చంపాలనుకుంది అని చెప్పి డాక్టర్ అడుగుతుంటారు. ఇక అర్చన కోపం కలిసి, నువ్వు డాక్టర్వా లేకపోతే పోలీసువా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. డాక్టర్ సారీ, మేము టెన్షన్లో ఉన్నాం అందుకే అలా కోపడుతున్నాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్
మహాలక్ష్మిని అర్చనను చెక్ చేస్తూ ఉంటే రామ్ కోపంగా ఇదంతా సీత వల్లే, ఇదంతా సీత అంతు తేల్చాలి అని చెప్పి రామ్ కిందకు వస్తాడు. ఇక సీత ఏ నిమిషానికి ఏం జరిగినా అని పాట పాడుకుంటూ ఉంటుంది. ఆ పాటలకు రామ్కి కోపం వచ్చి ఏంటి సీత అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మామ నీకు పాట నచ్చలేదా, ఇంకో పాట పాడినా సస్తే ఏ గొడవ లేదని చెప్పి సీత పాట పాడుతూ ఉంటుంది. సీత అని చెప్పి రామ్ కోపంగా అరుస్తాడు. ఏం మామ ఈ పాట కూడా నీకు నచ్చలేదని సీత అంటూ ఉంటుంది. సీత మా పిన్నుల మీద నీకు ఎంత కోపం ఉంటే పాయిజన్ పెట్టి చంపాలనుకున్నావు, నువ్వు అసలు మనిషివేనా, నీకు మానవత్వం ఉందా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అసలు నిన్ను ఏం చేసినా తప్పులేదు అని చెప్పి రామ్ సీతపై చెయ్యెత్తుతాడు. ఇక రామ్ చేతిని సీత గట్టిగా పట్టుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు మామ, మీ పిన్ని వాళ్ళు తింటున్న టిఫిన్లో నేను విషం కలిపానా, ఏది ఇలా రామామ అని చెప్పి సీత రామ్ని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లి ఈ టిఫిన్లోనే మామ విషం కలిపింది అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అవును ఈ టిఫిన్ తినే కదా పిన్ని వాళ్ళు అక్కడ సిక్కయ్యారు అని చెప్పి రామ్ అంటూ ఉంటారు. రాజ్యమక్క ఇంతకలా మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్య తినండి ఈ టిఫినేనా అని సీత అంటూ ఉంటుంది. అవునమ్మా ఈ టిఫినే తిన్నారని రాజ్యం చెప్తూ ఉంటుంది. ఇక సీత వెళ్ళి ఆ టిఫిన్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటూ ఉంటుంది. సీత వద్దు సీత పాయిజన్ కలిపిన టిఫిన్ నువ్వు తినొద్దు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నువ్వు అరవకుండా ఉండు మామ అని చెప్పి సీత టిఫిన్ తింటూ ఉంటుంది. చూసావు కదా మామ నేను టిఫిన్ తినేశాను, నాకేమీ అవ్వలేదు, ఇదంతా కూడా మీ పిన్ని ఆడుతున్న నాటకం అని సీత చెప్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఆడుతున్న నాటకమా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అవును రామ్, సీతను బ్యాడ్ చేయాలని చెప్పి సీతను నీతో కొట్టించాలని చెప్పి మహాలక్ష్మి వదిన అర్చన వదిన కలిసి ఇద్దరు ఇలా ప్లాన్ చేశారని రేవతి అంటూ ఉంటుంది. అంతలా కావాలంటే పైన రూమ్కి వెళ్ళి మీ పిన్నిని చూడు, మీ పిన్ని బాగానే ఉండుంటుంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. మేము కానీ మా అమ్మ నాన్న కానీ విషం పెట్టే వాళ్ళం కాదు మామ, నిన్న మా అమ్మ నాన్నను కూడా అలానే అవమానించింది, ఈరోజు నన్ను అవమానించి నీతో కొట్టించి బయటకు గెంటేయాలని మహాలక్ష్మి అత్తయ్య ఇదంతా చేసిందని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అంటే పిన్ని వాళ్ళు చెప్పింది అబద్ధమా, నిజంగానే పిన్ని ఇదంతా కావాలని చేసిందా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నువ్వే పైన రూమ్కి వెళ్ళి చూడు, అసలు విషయం తెలుస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది. రామ్ కంగారుగా లోపలికి వెళ్తాడు. ఏంటమ్మా ఇందాకలేదో కామెడీ సినిమా అన్నారు, ఇదేదో సీరియస్ విషయంలాగా ఉంది అని రాజ్యం అడుగుతూ ఉంటే క్లైమాక్స్ వరకు చూడు రాజ్యం అక్క, రేవతి పిన్ని మనం కూడా మహాలక్ష్మి అత్తయ్య రూమ్ దగ్గరికి వెళ్ళి క్లైమాక్స్ సీన్ చూద్దామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.